నిమిషంలో కన్ను లొట్టబోయినట్టుగా ఒక రాజీవ్ సాగర్కి ఒక్కడికే రాజకీయంగా ఒక అవకాశం అన్నది కలిగింది. అక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేరు, అందరు స్ప్లిట్ అయిపోయినారు. మేము పనిచేసినప్పుడు చాలామంది యాక్టివ్ రోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆమెతో కలిసి పనిచేసినాం. సో ఎవరికి వాళ్ళు ఆమె ఎంపీకి వెళ్ళిపోయిన తర్వాత జాగృతిని మెల్లమెల్లగా గ్రాడ్యువల్లీ దానిని చేస్తూ వచ్చారు. 3,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో వచ్చినటువంటి దానికి అదొక్కటి అయిపోయిన తర్వాత దెన్ స్మాష్ తర్వాత దానికి సంబంధించినటువంటి కమిటీలు డిజాల్వ్ చేశారు. ఎవరితో ఏం సంబంధం లేకుండా ఆమె పూర్తిగా పవర్లోనే మునిగి తేలినటువంటి వ్యక్తి. ఎంపీగా ఆమెకు వచ్చినటువంటి అవకాశాన్ని కేంద్రంలో ఫస్ట్ టైం ఆమె ఎంపీ అయితే కూడా సీనియర్ల కన్నా కూడా హై ప్రయారిటీతో కవిత గారు అక్కడ పవర్లో ఉన్నారు అన్నది మనం గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది అని అంటే మహిళలు ఎవరు అని అంటే కేవలం కవిత గారు తప్ప ఇంకెవరు మనకి ఎక్కడ కనిపించలేదు. నేను చెప్తా, కేసీఆర్ కూతురు కాబట్టి వారసత్వ రాజకీయాల మీరు వినాలి, నాకు చాలా ఉంది చెప్పాల్సి మీకు. వారసత్వ రాజకీయాలతో వచ్చినటువంటి కవిత గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఎమ్మెల్సీగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం వచ్చినప్పుడు పవర్లో మీరు ఉండి కూడా నాకు పవరే లేదు, ఇలా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నా ఆత్మగౌరవం కోసం నా పోరాటం అని మండలి సాక్షిగా మీరు మాట్లాడితే సో తన యొక్క అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ రాలేదు అని ఫీల్ అవుతుందని నాకు అనిపించింది అక్కడ ఉన్నటువంటి దాంట్లో. అంటే మొత్తం అంతా కూడా ఆమె కనసాగిలోనే జరగాలి అని ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టుంది. ఆ రేంజ్లో ఆమెకు దొరకనట్టుంది. జనరల్గా మనం ఏమంటారు, పురుషాధిక ప్రపంచంలో ఉన్న మనము అల్టిమేట్గా ఆటోమేటిక్గా మగవాళ్ళకే నిర్ణయాధికారాలు ఉంటాయి. మహిళలు ఎంత పని చేసినా ఏం చేసినా కూడా మళ్ళీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. బట్ ఇక్కడ కవిత గారు నాకేమి తక్కువ, నేను ఉద్యోగంలో పని చేయలేదా, కష్టపడలేదా, నేను సాక్రిఫై చేయలేదా, నేను ఏమి చేయలేదు, నాకు టాలెంట్ లేదా, మాట్లాడలేనా, అబద్ధాలు పక్కాగా చెప్పలేనా, నాకేమి తక్కువ ఉన్నది, నన్నెందుకు తక్కువ చేశారు అనేది ఆమెలో కనిపించినట్టుగా నాకు ఆ మండలిలో నాకు అనిపించినటువంటి అంశం. అయితే మండలిలో జనరల్గా మనకి ప్రజా సమస్యలకే డిస్కషన్కి అవకాశం ఉంటుంది. సో ఆమెకు జరిగినటువంటి ఇంటర్నల్ వాటిని కూడా ఆ సందర్భానుసారంగా ఆమె వెళ్ళబుచ్చింది. మేము 10 సంవత్సరాలు ఇవే ముచ్చట చెప్పినాం బీఆర్ఎస్ గురించి. మేము మాట్లాడినప్పుడు ఇదే కవిత గారు మా సోదరి మేము మాట్లాడినటువంటి మాటలకి రాజకీయ అవకాశం కోసం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అంతే తప్ప ఇందులో పసలేదని కొట్టిపాడేసింది ఆమె. ఇవాళ అవే విషయాలు ఆమె మళ్ళీ మాట్లాడుతుంది. కాబట్టి మేమేమంటున్నాం, మేము మాట్లాడితే మన ప్రతిపక్షం అయినాం కదా, సొంత ఇంటి బిడ్డ మాట్లాడింది మండలి సాక్షిగా రికార్డ్ అయింది కాబట్టి సుమోటగా తీసుకొని దానిపైన ఎంక్వైరీ చేయాలని మేము స్పీకర్ గారు, మండలి చైర్మన్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసిన. ఒక తెలంగాణ ఉద్యమకారిణిగా, ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈ సందర్భంగా, ఎందుకంటే ఎన్నో ఆశలతో తెలంగాణ ఏర్పడితే ఏమైంది అన్నది అందరికి తెలుసు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో విషయం, సోదరి సామాజిక తెలంగాణ కోసం నేను అహర్నిశలు పనిచేయాలనుకుంటున్నా చాలా అని మాట్లాడుతున్నారు. నేను ఒకటి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. తను ఎమ్మెల్సీగా ఎవరి ఎమ్మెల్సీ తీసుకుంది? నిజామాబాద్ జిల్లాలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఆకుల లలితక్క రెన్యువల్ చేస్తామని అవకాశం ఇచ్చినప్పుడు ఆమె మండలిని డిజాల్వ్ చేసినప్పుడు, మండలిని కూడా కాంగ్రెస్ మండలిని తీసుకెళ్ళి బీఆర్ఎస్లో డిజాల్వ్ చేసిన సందర్భంలో రెన్యువల్ చేస్తామన్న సందర్భంలో ఆమెకి ఇవ్వకుండా కవితకి ఇచ్చారా ఎమ్మెల్సీ? బీసీ ఉమెన్కి అది మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి కావాలంటే. సో ఇక బీసీ ఉమెన్కి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి మీరు మరి ఆ రోజు చెప్పుకుండొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు మీరు ఆ రోజు? రెండో విషయం, ట్రాన్స్ఫర్ చేసుకోలేనటువంటి పొజిషన్ లో కవిత గారు ఉంటే మీరేమో ఇదంతా అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు. మేము కవితకతో తిరిగినాము, మేము కూడా పని చేసినాం, ఆమెతో ఉన్నాం, ఆమెతో తిన్నాం అని చేసినాం కదా మేము. ఆ రోజు కవితక్క ఆస్తులేంది, కవితక్క వేషాధారణ ఏంది? ఇలా కవితక్క ఆస్తులేంది, కవితక్క వేషాధారణ ఏంది? అరే ఇప్పుడు గిండె కట్టరు కదా, పెద్ద విల్లా కట్టింది కదా, ఆ 100 కోట్ల విల్లాతోనే కదా ఎంత పంచాయతీ వచ్చింది మొదలైంది. బీఆర్ఎస్ ఎంత సంపాదించిన దానికి చర్చ జరిగింది అక్కడే కదా. కాబట్టి కవిత అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, సంతోష్ రావు అయినా వీళ్ళని కాదని తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏది జరగలేదు. సో ఏ తప్పు మాట్లాడినా, ఏ ఒప్పు మాట్లాడినా, ఏది మాట్లాడినా వీళ్ళ 5గురికి సంబంధించినటువంటి అంశమే. ఇందులో ఆమె కూడా పాత్రధారి, సూత్రధారి అని చెప్తున్నాను నేను మీకు. ఎందుకు అనంటే నిజంగా మీరు జెన్యూన్ అయి ఉంటే, మీరు ఏం చేయకపోయినట్టయితే మీకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఏం చేసి సంపాదించారు, ఏం బిజినెస్లు చేసి సంపాదించారు? లాజికలే కదా ఇది. మరి మేము కూడా పనిచేసిన తనతో పాటు మాకెందుకోలే, వీళ్ళ మాకు ఉండనీక కూడా లేదు, మేము కిరాయిలలో ఉంటున్నాం. మరి ఇంకా అంటే అర్థమైంది చెప్పండి మీరు, ఏం జరుగుతుంది అనేది? సమాజం అంతా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే అంత బాగుంది అనుకుంటే మనం ఒప్పుకుంటామా దాన్ని? కాబట్టి ఇది సరి అనేది కాదు. ఇంకొక విషయం కూడా చెప్తా. ఉద్యమంలో పనిచేసినటువంటి మీతో ఉన్నటువంటి ఆ రోజు ఆమె పార్టీని విలీనం చేసినటువంటి విజయశాంతి పోయినాడు ఎందుకు ఏడవలే?
బొడిగ శోభ ఆమె కూడా ఒక నక్సలైట్గా పనిచేసి ఆమె బయటకు వెళ్ళిపోతున్నాడు, మీరు ఎందుకు బాధపడలే? నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఒక బీసీ ఆడపిల్ల, ఆమెకు ఎందుకు మద్దతు నిలబడలే ఆ రోజు? అంటే ఇప్పుడు మీరు మహిళల గురించే మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను ఇవి కొన్ని మీకు ప్రస్తావిస్తున్నా, కొన్ని విషయాలు మీకు. రేఖా నాయక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎవరికో ఒక టికెట్ ఇచ్చినప్పుడు మరి ఎందుకు మాట్లాడాలి? సో ఇవన్నీ కూడా అంశాలు ప్రస్తావిస్తాం కదా. ఉద్యమకారులకు ఇంటర్నల్ గా కేసీఆర్ గారితో సన్నిహితంతో రేజ్ చేసిరంట. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇంటర్నల్ గా మాట్లాడినామా, ఇంటర్నల్ గా మాట్లాడుతున్నామా? ఇప్పుడు సామాజిక తెలంగాణ అన్నందుకే ఇంత రాదంతం చేసి ఒక మాట ఒక సెకండ్ మీరు నోట్ చేసుకొని మీ టైం చెప్పండి. నేను ఏమంటున్నా ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు మీరు ఇంటర్నల్ గా మీ నాయనకి చెప్పి మాట్లాడిన ఒక అంశం అయితే, ఇవాళ చాలా సందర్భంలో అత్యాచారాలు జరిగినాయి. అత్యాచార సందర్భంలో మాలాంటి వాళ్ళ మందరం వెళ్ళి పరామర్శించినాం. ఒక తెలంగాణ ఆడబిడ్డగా నువ్వు వెళ్ళి పరామర్శించవచ్చు కదా, వెళ్ళి కలవచ్చు కదా. 10 సంవత్సరాల్లో కలిసిన దాఖలాలు ఒక్క దాఖలా చెప్పండి, ఒక్కటి చెప్పండి మీరు నాకు. దిశ ఇన్సిడెంట్ అనేది అతిపెద్ద ఇన్సిడెంట్, ఎందుకు మీరు ఆ రోజు మాట్లాడలే? బెల్ట్ షాపుల పైన మాలాంటి వాళ్ళం మాట్లాడి మేము రచ్చ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసినారు. ఆ రోజు మహిళా కమిషన్ లేదని మాలాంటి వాళ్ళము మేము కొట్లాడి వేదికల పైన నిలబడి పనిచేస్తే ట్విట్టర్లకి ట్యాగ్ చేస్తే కూడా మినిమం రెస్పాండ్ కాల మా సోదరి. అది అవ్వచ్చు కదా, తప్పేముంది దాంట్లో? ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎస్ ఇది అవసరం ఉన్నది, నీడ్ ఉన్నది అని తను దాన్ని రీకోట్ చేసి గవర్నమెంట్కి చెయ్యొచ్చు, తప్పేం లేదు కదా, దాంట్లో నెగిటివ్ కాదు కదా అది. సో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మీకు నైతిక బాధ్యత ఉంటుంది. సో నైతిక బాధ్యత లేదని మీ నాయన చెప్పినప్పుడు మరి ఆ నైతిక బాధ్యత మీకు ఎక్కడ ఉన్నది? 10 సంవత్సరాలని నేను అడుగుతున్నాను, ఒక ఉమెన్గా నేను అడుగుతున్నాను. ఎవ్వరికి రాని అవకాశం ఆమెకు వచ్చింది, మాకు ఎవ్వరికి రాని అవకాశం ఆమెకు వచ్చింది, పనిచేసే అవకాశం వచ్చింది. దట్టి ఇంటి ఆడబిడ్డగా ఉన్నది కాబట్టి, అది పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కాబట్టి అందరికన్నా ఎక్కువ యాక్సెస్ ఉన్నటువంటి పార్టీ. అది జరగలేనప్పుడు ఇవాళ నాకు జరగాలి చెయ్యాలి అని అనుకొని ఇవాళ వచ్చింది నా ఆస్తుల పంచాయతీ పంచాయతీ అన్నప్పుడు ఆత్మగౌరవం మా ఆడబిడ్డల వారసత్వ రాజకీయాలకు వచ్చి మీరు ఇంత అనుభవించిన మీకే ఆత్మగౌరవం లేదంటే కామన్ మహిళగా ఉన్న మాకేం ఆత్మగౌరవం ఉంది? నా సోదరికి ఏం ఆత్మగౌరవం ఉంది? ఈ సోదరికి ఏం ఆత్మగౌరవం? నా ఆత్మగౌరవం ఏమైందని అడుగుతున్నాం మేము. అంటే మా గురించి మాట్లాడితే మీకు స్వలాభం కోసం, రాజకీయం కోసం, మీరు ఎదగడం కోసం వేదిక అవసరం కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ జాగృతి అవసరమైంది, మళ్ళీ ఆత్మగౌరవం గుర్తొచ్చింది. తెలంగాణ బిడ్డలను మోసం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. దీని వెనక పూర్తిగా మళ్ళీ ఎవరున్నారంటే కేసీఆర్ ఉన్నారు. ఎందుకు కేసీఆర్? లెట్ మీ కంప్లీట్. ఎందుకుంది ఈ మాటని ఇంత పెద్ద ఆరోపణ ఎందుకు చేస్తుందంటే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు సమకాలికులుగా ఇవాళ పార్టీలో వాళ్ళు ప్రొజెక్ట్ అవుతున్నారు. వాళ్ళిద్దరినీ కూడా కాదని కవిత గారికి ఇచ్చే పరిస్థితి కేసీఆర్ గారికి లేదు. పార్టీ ఇల్లు పూర్తిగా ఆమెకి లిక్కర్ కేసులో మద్దతు తెలిపి లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంది, కుటుంబ సభ్యులు మద్దతుగా ఉన్నారు. అన్న చెయ్యి వదిలిపెట్టనే లేదు ఆమె, వచ్చేదాకా కూడా అన్న చెయ్యి పట్టుకునే ఉన్నది. మరి ఇంత నీకు మద్దతు ఇచ్చిన తర్వాత సడన్గా ఎందుకు మారింది మీ వాయిస్? అంటే తనకి పవర్ కావాలి, ఆమె ఎవరి నాయకత్వంలో కింద పనిచేయడానికి ఆమె ఇష్టపడదు, ఆమె వ్యక్తిత్వం అది. ఆమె హెడ్ స్ట్రాంగ్, ఆమె పనిచేయాలనుకుంది. కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? కుంపటి పెట్టాలి, బయటికి వెళ్ళాలి. ఎట్ ఏ టైం బయటికి వెళ్ళి పెడితే ఎవడు ఒప్పుకోడు కదా, దాన్ని ఎవరు స్వీకరించారు కదా. జరగాలి దీనికి ఒక ప్రక్రియ అనేది ఒక దాన్ని పూర్తిగా రోజు మీరు చేసిన ఆరోపణలు ఏంటి? కేటీఆర్ గారి పైన ఆరోపణలు, గుంటనకల మీద ఆరోపణలు. తర్వాత హరీష్ రావు గారి లైన్ ఎందుకు మారింది? హరీష్ రావు గారి లైన్ ఎందుకు మారింది? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పొలిటికల్ దీని మొత్తం వెనుక బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఉందని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీయే బయటికి తీసుకొచ్చింది. మాట అడుగుతాం ఇప్పుడు, నాకేం అవసరం? నేను అధికారంలో బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నట్టు మహేష్ కుమార్ గౌడ్ని కవిత కలిసిందా లేదా? మహేష్ కుమార్ గౌడ్ని కవిత నిజామాబాద్ జిల్లా కాబట్టి జనరల్ దాంట్లో నార్మల్ ఎక్కడైనా కలుస్తారు, తప్పే ఉన్నది. మొన్న బట్టి కొడుకుదే ఎంగేజ్మెంట్ అయింది, పోయింది, దాన్ని తప్పు పడతామా మనం? ఇవాళ ఇంకొక ఎవరికి బీఆర్ఎస్ లకు సంబంధించిన పిల్లల పెళ్లి అయితే ముఖ్యమంత్రి పోయినారు, తప్పు పడతామా? మంత్రివర్గంలో తనకి చోటు కల్పించడం కోసం చాలా పెద్ద స్థాయిలో ఫైరవిల్ జరిగింది. చేస్తా ఆమెకు ఇప్పుడు పోయి ఒక పార్టీలో చేరి ఒక మంత్రిగా చేయాలి అని ఆమె అనుకోదు. ఆమె కుంభస్థలమే కొట్టాలనుకుంటుంది. ఆ కుంభస్థలము బీఆర్ఎస్ పార్టీని కిల్ చేయడం కోసం వాళ్ళ మాటల్ని స్వయంగా ఎవరు చెప్తే అయితే ప్రజలు నమ్ముతారో వాళ్ళ చేత చెప్పించడం కోసం కవితను బయటికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. నేను ఏమంటున్నాంటే ఒకరు చెప్తే వినే రకం కాదని చెప్తున్నా మీకు. నేను అవసరమైతే వాని తన్నైనా ఎదిగేటువంటి రకం తప్ప, ఒకరిని తొక్కి ఎదిగే రకం తప్ప, వామే ఒకరోజు చెప్పితేనే వాళ్ళకి పావుగా పనిచేసే వ్యక్తిత్వం కాదని చెప్తున్నా మీకు నేను. మళ్ళీ కూడా ఆమె క్యారెక్టర్ మీరు దెబ్బతీస్తున్నారు ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నంటే
పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఆ కుటుంబ సభ్యులే ఇంకొకరు బయట ఉండాలి. right. కాబట్టి ఇదంతా కూడా మూవ్ అవ్వాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మాకేం లాభం? నేను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న BRS పార్టీ బలహీనమైతుంది కదా. ఉన్న బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ వీళ్ళిద్దరికి మధ్యలో మూడో వ్యక్తి వచ్చింది అంటే బీజేపీకి పోకుండా ఉండడం కోసం ఇది ఒక ఎత్తుగడలో భాగం అయి ఉండొచ్చు. దీంట్లో నాకే ఉంటది కదా. రైట్ సుమిత్ర రెడ్డి గారు, కవిత వెనుక కేసీఆర్ మొన్నటిదాకా కేటీఆర్ పై నిజంగా తను చెప్తున్నాడే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ తను ఆరోపణ చేసింది కేటీఆర్ మీదే. పార్టీని ఓవర్టేక్ చేయాలని చూస్తున్నారు, లేకపోతే ఫ్లెక్సీలో ఎక్కడ కూడా కేటీఆర్ బొమ్మ కనిపించదు. వర్కింగ్ ప్రెసిడెంటే కదా తను బీఆర్ఎస్. మీరు కేటీ